ఏటీఎం మిషన్లను వలగొట్టుడు, గ్యాస్ కట్టర్లతో కట్ చేసుడు, రాళ్ళు ఎత్తేసి ఇరగొట్టుడు, ఇట్లా సిల్లీ రిస్క్లు పెట్టుకుంటే టైం దండుగా అనుకున్నారో, సౌండింగ్ గట్టిగా వస్తుందనే స్కెచ్ చేసిరో కానీ ఏకంగా ఏటీఎం మిషన్నే మాయం చేసిర్రు ఈ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లకి వెళ్ళి. ఇక చూడు, బ్యాటరీ లేని ఫోన్ లెక్క, ఇంజన్ లేని కార్ లెక్క, ఏటీఎం మిషనే లేక ఎట్లా బోసిపోయిందో చూడు సెంటరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఇది. అది కూడా ఊరవతలు ఎక్కడో ఇసిరేసినట్టు కాదు, ఈడికేలి పోలీసు వాళ్లకు ఓ అని కూత వేస్తే ఇనబోయేటట్టు కూతబేట దూరంలోనే ఉందట. శుక్రవారం అర్ధరాత్రి దాటి శనివారం తెల్లారంగా జరిగినట్టుందట. ఎంతో మంది వచ్చిర్రు, ఏ బండి పట్టుకొని వచ్చి వేసుకపోయారో గానీ సీసీ కెమెరాల వైర్లన్నీ కత్తిరించినట్టున్నారు. అలారం కూడా మోగలేదంటే అన్ని తీర్లా ఎరుకున్న టెక్నికల్ దొంగలే అయ్యుండొచ్చని అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఇక తెల్లారంగిన వాసన పసిగట్టే స్నిఫర్ డాగ్ టీమును, ఏలిముద్రల క్లూస్ టీంను రప్పించి మొత్తం ఆధారాలు తీసుకున్నారు. కానీ పోలీస్ టౌన్ దగ్గరనే గింత పెద్ద అటెంప్ట్ చేసిర్రంటే ఇల్లారెడ్డి పోలీసు వాళ్ళంటే హెచ్చరికం బాగానే ఉన్నట్టుంది కదా వచ్చిన దొంగలకు కూడా. అందుకే మ్యాటర్ను సీరియస్ గా తీసుకొని అన్ని దిక్కుల జిల్లా బార్డర్ల కాడ చెక్ పోస్టులు పెట్టి పెద్ద పెద్ద బండ్లన్నీ ఆపి ఇట్లా చెకింగ్ చేసుడు పెట్టిరు. ఏ బండ్లనన్నా ఏటీఎం మిషన్ ఉంటదేమో అని. కానీ వచ్చింది మామూలు దొంగలైతే కానట్టే అనిపిస్తుంది వాళ్ళ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లు చూస్తుంటే. ఇక ఇట్లా తెల్లారిన కాడికెళ్ళి తోవంట పోయే ట్రక్కులు బండ్లన్నీ తనిఖీలు చేస్తుంటే అదే ఎల్లారెడ్డిపేట అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వరుని గుడికాడ చెట్ల పొదల నడమ జంగల్ల ఏటీఎం మిషన్ వలగొట్టిన ముచ్చట ఎరకైంది.